కాగజ్ నగర్ సర్సిల్ కట్ట మైసమ్మ ఆలయంలో మంగళవారం శాకాంబరి అవతారంలో తల్లి దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి శివకుమార్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగులు, సెక్రటరీ శంకర్ లింగం, క్యాషియర్ శ్రీధర్ చారితో పాటు కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరిపించడం జరిగినది. ఇది 2వ సంవత్సరం ఇలాగే అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా కమిటీ వారి ఆధ్వర్యంలో విశేషంగా జరపబడినవి. సర్సిల్ కాలనీలో లాల్ బహదూర్ శాస్త్రి మార్కెట్ నందు నూతనంగా వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ తల్లి అమ్మవారి ఆలయం 2 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి చక్కగా అన్ని ఉత్సవాలు చేసుకుంటూ మంచిగా జరుగుతున్నాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో చాలా రకాలైనటువంటి వ్యాధులు ప్రబలి అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులన్నీ తొలగటానికి అమ్మవారిని రకరకాలుగా సేవిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ఆషాఢ మాసంలో మంగళవారం రోజున అమ్మవారికి శాకాంబరి అవతారాన్ని కలగజేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించడం జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో 2 సంవత్సరాల నుంచి మైసమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందరినీ చల్లగా చూడాలని అమ్మను కోరుకుంటున్నాం. శాకాంబరి తల్లికి అన్నీ సమర్పించుకొని కూరగాయలతోటి మేము డెకరేషన్ చేసి సంవత్సరానికి ఒకసారి ఇట్లనే జరుపుకుంటాం. కట్టమస తల్లి అందరినీ మమ్మల్ని కాపాడాలని శాకాంబరిదేవి అన్నపూర్ణాదేవి సంపూర్ణ కర్ణకటాక్షరవసిద్ధిరస్తు మనోవాంఛఫలసిద్ధిరస్తు కామదేవతదేవత సర్వదేవ సంపూర్ణ కర్ణకటాక్షరవసిద్ధిరస్తు తెలంగాణ వ్యాపార రంగేణ ఉద్యోగ రంగేణ అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు శ్రీ మహాకటమిదేవి సంపూర్ణ కర్ణకటాక్షరవసిద్ధిరస్తు. అలానే మచ్చ శ్రీనివాస్ గారు, మామిడాల రామకృష్ణ, పేరా కుమార్, సాంబశివ గారు, కటిగూరి కిరణ్ కుమార్ గారు, మచ్చ వరుణ్ గారు, బాల దేవేంద్ర గారు, దొడ్డి సాయితేజ గారు, నిజాపురం సంపత్ కుమార్ గారు, వీరందరూ కూడా ప్రచార కార్యదర్శులుగా ఉంటున్నారు. వారు చూసినటువంటి ప్రచారాన్ని వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే గౌరవ సలహాదారులుగా శ్రీ నిరంజన్ రావు గారు, తిప్పలపల్లి శశిధర్ గారు గుర్రం చేయడానికి వారు రాత్రులుగా ప్రజలంగా కూడా శ్రమిస్తున్నారు. కాబట్టి వారికి మీరు సహాయ సహకారాలు అందించినట్లయితే మరింత ముందుకు వెళ్ళగలరని
ఆరోగ్యాశ్చర్యాభివృద్ధ్యార్థం ధనాకనక వస్తు వాహన సమృద్ధ్యర్థం అత్యంత అనుకూలిత ప్రసిద్ధ్యార్థం యజమానస్తుహీన వంశాభివృద్ధ్యార్థం గోత్రాభివృద్ధ్యార్థం అఖండ లక్ష్మీనివాస యోగకండ శివకండ అపమృత్యుదోష సర్వకండ దోష నివారణార్థం మహమ్మారి ముసుచి జ్వర పీడ సర్వరోగ నివృత్త్యర్థం ఉద్యోగ రంగేన వ్యాపార రంగేన అత్యంత అనుకూలిత ప్రసిద్ధ్యార్థం